ఆడపిల్లల్ని చిన్న వయసులోనే చిదిమేసే వాళ్ళ గురించి వీడియో చేయండి అక్క. అమ్మా, దీని గురించి ఒక వీడియో చేశానమ్మా. ఆడపిల్లని రేప్ చేసి చంపేసిన వాళ్ళకి ఉరిశిక్ష వేయకూడదు, ఎన్కౌంటర్ చేయకూడదు అంటూ ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక్క రోజులోనే 1 మిలియన్ వ్యూస్, అలాగే ట్రెండింగ్ ఇచ్చారమ్మా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. మొన్న తండ్రి కూతుర్ని, ఆ తర్వాత పిల్లలు, ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లని అలా చేసేసారు. ఇంకా శవం కూడా దొరకలేదు ఎవరికి. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ సోషల్ మీడియా ఏమంటుందంటే, కన్నవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకున్నారు, కన్నవాళ్ళ పెంపకం, ముందు కన్నవాళ్ళలో మార్పు రావాలి అంటున్నారు. కరెక్టే. కానీ మనం ఎంత పెంచి పెద్ద చేసినా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఫ్రెండ్స్, సొసైటీ చూపించేస్తుంది, వాళ్ళు ఆ తీరులో కూడా చెడిపోతున్నారమ్మా. నేనేమంటానంటే, వాళ్ళకి ఎందుకు ఉరిశిక్ష వేయకూడదు, ఎందుకు ఎన్కౌంటర్ చేయకూడదు అంటున్నానంటే, చావు పుట్టుకు మనకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక సైంటిస్టు మెడిసిన్ తయారు చేసినప్పుడు ముందుగా జంతువుల మీద, తర్వాత మనుషుల మీద ప్రయోగిస్తున్నాడు. సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే మంచి వాళ్ళందరూ పోతున్నారు. అదే ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ ప్రయోగాలు అనేది చేసినప్పుడు, ఆ ప్రయోగానికి వాళ్ళు పడే బాధ వీడియో రూపంలో అందరికీ తెలియచేసినట్లయితే, ఒక్కసారిగా ఆ వీడియో చూడగానే మగబిడ్డల్ని కన్నవాళ్ళు మగబిడ్డని జాగ్రత్త పరుచుకుంటారు. ముందు నుంచే ఒక ఆడపిల్లతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఆడపిల్ల ఎంత ప్రమాదకరమో, ఆడపిల్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ముందు నుంచే నేర్పుతారమ్మా. ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు ప్రయోగానికి వీళ్ళు పడే తంటాలు, వాళ్ళు పడే నరకం వీళ్ళు చూసినట్లయితే కన్నవాళ్ళల్లో మార్పు వస్తుంది. ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే వాడుకు ప్రభుత్వం వారు వేసే శిక్ష గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి. ఆ తీరులో ఉండాలి. మనిషి చావు పుట్టుకులు దేశానికి కానీ, కన్నవాళ్ళకు కానీ ఉపయోగపడాలి అనేదే నా ఆలోచన. నా ఆలోచన మీకు నచ్చినట్లయితే ఒక్కరికైనా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి.